నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదంతా జరిగిపోయింది చైనాలో కొత్తగా ఒక వైరస్ వచ్చింది కోవిడ్ మహమ్మారిని తలదన్నే వైరస్ లాగా కూడా ఇది మనం చెప్తున్నారు హెచ్ఎంపీవీ వైరస్ అనేది కూడా మనకి రాదు అని అనుకున్నాం భారత్కి ఎట్టకేలకు భారత్కి వచ్చేసింది 2 కేసులు నమోదయ్యాయి ఇంతకు ముందు అయితే ఒక చిన్న బేబీకి 8 మంత్స్ బేబీకి వచ్చిందని తెలిసింది ఇప్పుడైతే మరో బేబీకి కూడా వచ్చింది అది కూడా బెంగళూరులోనే వచ్చింది ఒకే హాస్పిటల్లోనే ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇక్కడ మనం గమనార్హంగా మనం చూడొచ్చు అదే హాస్పిటల్లో బాప్టిస్ట్ అనే బెంగళూరులోని ఒక హాస్పిటల్ అయితే ఇద్దరు చిన్నారులు కూడా అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడైతే ల్యాబ్ టెస్ట్లకి కూడా పంపించాం దాంట్లో 0.7% హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లుగా కూడా గుర్తించామని కూడా డాక్టర్స్ చెప్తున్నారు మా హాస్పిటల్లో చేసినవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్లు క్లియర్గానే ఉన్నాయి దీంట్లో 0.7% అయితే హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఉంది అని కూడా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని మీద ఐసీఎంఆర్ కూడా స్పందించింది నిజమే 2 కేసెస్ అయితే నమోదు అయ్యాయి అని కూడా చెప్పడం జరిగింది క్లియర్గా కూడా ఆ పిల్లలు మనం చూసుకుంటే ఎక్కడికి విదేశాలకు వెళ్ళినా ఇది కూడా మనకి కనిపించడం లేదు అయినా కూడా వైరస్ వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం గతంలో కరోనా 2019లో ఎంతమందిని మిస్ అయ్యామో కూడా మనం చూసాం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో కూడా చూసాం మళ్ళీ లాక్డౌన్ తప్పదా అనే పరిస్థితికి కూడా వచ్చామని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకు చూసుకుంటే శీతాకాలంలో కూడా చాలా మందికి ఆస్తమాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చిన్నపిల్లలకి రెగ్యులర్గా వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువైనా చిన్నపిల్లలు పెద్దలు అనేది ఏం కాదు ఎవరు దీనికి అతీతం కాదు ఎక్కువగా పిల్లలు ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే 8 మంత్స్ బేబీకే వచ్చిన పరిస్థితి ఈరోజు మనకి దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి ఏదైనా ముక్కు కారిన జలుబుగా ఉన్నా జ్వరంగా ఉన్నా కూడా గొంతు గరగర అనడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని డాక్టర్కి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళని శుభ్రంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉంది దీంతో పాటు వాళ్ళకి కొంచెం లెమన్ వాటర్ ఇవ్వడం వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెంచడం పిల్లలనే కాదు వృద్ధుల వరకు కూడా అందరం చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి జంక్ ఫుడ్స్కి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ ముందు మనం 2019 నుంచి మొన్నటి వరకు మాస్కులు ఎలా అయితే ధరించామో ఇప్పుడు కూడా మాస్కులు పూర్తిగా ధరించాల్సిన పరిస్థితి అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా జనసంచారం లేని ప్లేసెస్లో ఉండాలి ఎక్కువ కూడా మనం అందరం కూడా గుమిగూడి ఉండాల్సిన పరిస్థితి ఇక రాకూడదు ఎందుకనంటే మళ్ళీ మనకి హెచ్ఎంపీవీ వైరస్ అయితే ఒక సంకేతం అయితే ఇచ్చింది ఖచ్చితంగా ఇండియాలో కూడా కేసెస్ నమోదయ్యాయి ఇక్కడ వరకు రావు అని అనుకున్నాం బట్ ఆల్రెడీ గతంలో కూడా 2019లో తీసుకుంటే మనం కరోనా వైరస్ అక్కడే బెంగళూరులోనే ఫస్ట్ కేసు అయితే నమోదైన దాఖలాలు అయితే మనకి కనిపించాయి సేమ్ ఇప్పుడు కూడా అంతే హెచ్ఎంపీవీ వైరస్ మళ్ళీ బెంగళూరులోనే వచ్చి అది కూడా చిన్న బేబీస్కి రావడంలో ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు ఎంతైనా కూడా మనం చాలా నీట్గా ఉండాల్సిన అవసరం ఉంది లాక్డౌన్ తప్పదా అనే పరిస్థితులు కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాయని అనుకోవచ్చు సేమ్ 2019లో కూడా ఇదే పరిస్థితిని అయితే మనం ఎదుర్కొన్నాం న్యూ ఇయర్కి కూడా ఎలాంటి సెలబ్రేషన్స్ మనం చేసుకోలేదు ఎక్కడ బయట తిరగద్దని చెప్పారు లాక్డౌన్ ఖచ్చితంగా ఉంటుందన్నారు లాక్డౌన్లో ఉన్నాం లాక్డౌన్లో కూడా మనం ఎంతమంది రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మనకి తెలిసిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కూడా చైనాలో చూస్తే మనకి హాస్పిటల్స్ అన్ని కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రోగులతో కూడా చైనా మాత్రం ఇప్పటికీ కూడా నిజం ఒప్పుకోవడం లేదు ఇది నార్మల్గా సీజనల్ని బట్టి వచ్చింది అందుకే హాస్పిటల్స్ అన్ని కిటకిటలు ఆడుతున్నాయని చెప్తుంది కానీ లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా సేమ్ తను రెస్పాండ్ కాలేదు అది కూడా సీజనల్ వ్యాధులుగానే కొట్టివేయడం గమనార్హం ఇక్కడ సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది ఆల్రెడీ మనకి భారత్లోకి ఎంట్రీ ఇచ్చేసింది హెచ్ఎంపీవీ వైరస్ అందరం కూడా చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు అవి లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చాలా నీట్గా ఉండాలి హైజెనిక్ ఫుడ్ తినాలి దీంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి గతంలో మనం కోవిడ్లో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకున్నామో ఆ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవాలి పిల్లలకి అలాగే ఉండాలి పిల్లలకి ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కనుక పిల్లల్ని అయితే 1 వీక్ వరకు కూడా స్కూల్కి పంపించకపోవడమే చాలా మంచిది సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పటికీ చైనా అయితే సీజనల్ వ్యాధులే అంటుంది బట్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది హెచ్ఎంపీవీ వైరస్ అది ఎవరికి అతీతం కాదు కరోనా టైంలో మనం చూసాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో కూడా సేమ్ రిపీట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాం లాక్డౌన్ కూడా తప్పదా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెచ్ఎంపీవీ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్కులు ధరించాలి ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరం వాడకూడదు గుంపులుగా ఉన్న ప్రదేశాలకి మనం వెళ్ళకూడదు ఈ టైంలో ఆ ఊర్లో ఈ ఊర్లో వెళ్ళడం కూడా ఎంతవరకైనా కొంచెం మనం అవాయిడ్ చేయడమే బెటర్ అని సూచిస్తుంది